Hello guys, welcome to the session on AI and its jobs. ఇవాళ రేపట్లో చాలా మందిలో ఉండే డౌట్ ఇదే. ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయా? అండ్ మనకి ఫ్యూచర్లో జాబ్ చేయడానికే ఫ్రెషర్స్కి ఇబ్బంది అవుతుందా? ఈరోజు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. లెట్స్ సి. ఫస్ట్, ఏఐ ఉద్యోగం మీద అంటే ఏఐ జాబ్స్ మీద వస్తున్న రీసెంట్ స్ట్రగుల్స్ అండ్ దానివల్ల చాలా మంది భయపడుతున్నారు కదా. వీటి గురించి చూద్దాం. బేసిక్గా అసలు ఈ ఏఐ గురించి జాబ్స్ పోతాయని ఎందుకు అనుకుంటున్నారు? వెరీ సింపుల్ ఆన్సర్. మనం ఇప్పుడు 10 మంది మాన్యువల్గా చేసే పనిని ఒక్కడు ఏఐ యూజ్ చేసి చేసేస్తున్నాడు. ఓకే, ఇందులో మనం గమనించాల్సింది ఏఐ వల్ల జాబ్స్ పోవడం కాదు, మీ పనిని వేరే ఎవడు చేస్తున్నాడో వాడి గురించి ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు 10 మంది మాన్యువల్గా చేసే పనిని ఏఐని యూజ్ చేసి ఒక్కడే 1 అవర్లో చేసేస్తున్నాడు. సో ఈ ఒక్కడు ఎలా చేస్తున్నాడు? బై యూజింగ్ ఏఐ టూల్స్. అంటే మనం ఇక్కడ యాక్చువల్గా భయపడాల్సింది ఏఐ టూల్స్ నేర్చుకున్న వాడి గురించి, రైట్? సో ఇప్పుడు మనకి మెయిన్ కాజ్ అనేది అర్థమైపోయింది. మెయిన్గా మన జాబ్స్ లాక్కుంటుంది ఏఐ అయినా కూడా దానికి కారణమైంది ఏఐ టూల్స్ ఆర్ ఏఐ రిలేటెడ్ స్టఫ్ నేర్చుకున్న పర్సన్, రైట్? మరి ఇప్పుడు ఎక్కువగా దేనికి భయపడాలి? ఈ పర్సన్కి. అదే ఈ పర్సన్ ప్లేస్లో మనమే ఉంటే, మనమే ఏఐ టూల్స్ నేర్చుకుంటే, అండ్ సింపుల్గా చెప్పాలనంటే ఏఐ అనేది బేసిక్ వర్క్స్ చేయగలుగుతుంది. లైక్ ఏదైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫ్రెషర్స్ చేసే పని ఎక్కువగా చేయగలుగుతుంది. అండ్ ఇమాజిన్ నేనే ఉన్నాను, నా దగ్గర 10 ఎంప్లాయీస్ ఉన్నారు. 10 ఎంప్లాయీస్కి కలిపి మనిషికి 4 lakhs ప్యాకేజ్ ఇచ్చినా నేను 40 lakhs ప్యాకేజ్ ఇవ్వాలి, రైట్? అంటే నాకు 40 లక్షలు ఖర్చు అవుతున్నాయి, 10 మందిని మెయింటైన్ చేయాలి. ఇదే ప్లేస్లో సమ్ అదర్ ఫ్రెషర్ హూ నోస్ ఏఐ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ గురించి తనకి బాగా తెలుసు, దాన్ని బాగా యూజ్ చేయగలడు. ఇలాంటి వాడిని యూజ్ చేసుకుంటే నేను ఈ 10 మంది చేసే పని ఒక్కడితోనే చేయించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నాకు కొంచెం మంచోడు దొరికితే ఇంకా తొందరగానే చేయొచ్చు. మరి ఇలాంటప్పుడు 40 లక్షల బదులు నేను వాడికి 10 లక్షలు ఇవ్వడం అనేది నాకు పెద్ద ప్రాబ్లం కాదు కదా. స్టిల్ నేను చాలా మంది వర్క్ ఫోర్స్ని తీసేస్తున్నాను, సింగిల్ పర్సన్తో పని అయిపోతుంది, ఇంకా 30 లక్షలు నేను మిగిలించుకుంటున్నాను. అందుకనే నెలకి 1 lakh శాలరీ అయినా కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏఐ ఇంజనీర్, ఏఐ డెవలపర్ ఇలాంటి రోల్స్ని ఫ్రెషర్స్లో కూడా హైర్ చేసుకుంటున్నారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ప్రతి ఒక్కళ్ళు 1 lakh రూపీ పెట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారని చెప్పట్లేదు. బట్ దేర్ ఈస్ ఎ హై ఛాన్స్. దీని హై పేయింగ్ జాబ్ ఎందుకు అంటున్నామంటే ఇదే రీజన్. మీరు ఒక్కరే 10 మంది జాబ్ చేయగలుగుతున్నారు కాబట్టి. మరి సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? ఫ్రెషర్స్కి ఏం అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడే చెప్పాను. ఏఐ, డేటా సైన్స్, కోడింగ్, క్రియేటివ్ స్కిల్స్, ఏఐ టూల్స్ యూజ్ చేసి బిల్డ్ చేసేవి. అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ వీడియో కావాలి అంటే నేను ప్రాంప్ట్ ఇచ్చేసి వీడియో జనరేట్ చేయడం అనేది దాంట్లో ఎటువంటి టెక్నాలజీ లేదు. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ డెవలపర్ రోల్స్ అనేవి ఎలాంటివి చేస్తాయనంటే మనకి మాన్యువల్గా ఉన్న వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏఐ టూల్స్తో పాటు దానిపైన తిను ఒక లేయర్ ఆఫ్ కోడింగ్ చేస్తాడు. అంటే మనమందరం ఏఐ టూల్స్ వాడే దానిపైన ఇంకొక టెక్నాలజీ సేమ్ ఏఐ యూస్ చేసుకుని బిల్డ్ చేస్తాడు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి బయట ఉండే దానికన్నా ఇంకా ఎక్కువ మాడ్యులారిటీ దొరుకుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఉంది, నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనుకోండి, యాస్టీస్గా ఇలాగే వస్తుంది. కానీ ఈ షర్ట్ క్లాత్ని ఒక లోకల్ వెండర్కి ఇచ్చి నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేయించుకోవచ్చు కదా. కంపెనీస్ ఇవే చూస్తాయి. మీరు ఎప్పుడన్నా ఏదైనా వీడియో జనరేట్ చేస్తే పైన వాటర్ మార్క్ ఉంటుంది. ఇట్లాంటివి కాకుండా కంపెనీస్ వాళ్ళ ఓన్ బ్రాండెడ్గా క్రియేట్ చేయాలనుకుంటే అందుకనే అవైలబుల్గా ఉన్న టూల్స్ పైన ఇంకొన్ని మోడిఫికేషన్స్ చేసి వాళ్ళు అవుట్పుట్ తీసుకుంటారు. ఇలాంటి దానికోసం మనకి ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళు కావాలి. సో ఫైనల్లీ నేను చెప్పే మాట ఒకటే అండి, ఏఐ మన జాబ్ లాక్కోవట్లేదు. ఓకే, మనమే ఏఐ మన జాబ్ లాక్కునేలా చేసుకుంటున్నాం. మీరు గనక ఇప్పుడే ఏఐ నేర్చుకుని అప్ స్కిల్ గనక చేసుకుంటే మీరు బాధపడే సిచ్యువేషన్ నుంచి ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకునే ప్లేస్లో ఉంటారు. సో రెస్ట్ ఈజ్ అప్ టు యూ. ఒకవేళ మీరు గనక దీన్ని బెస్ట్ వేలో, తెలుగులో, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ ఒక కొత్త కోర్స్ అనేది లాంచ్ చేసిందండి. ఇట్ ఈస్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. మీరు ఇలాంటి కోర్స్ వేరే చోట ఎక్కడ చూసుండరు. వై? బికాస్ ఈ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ అనేది బయట ఎక్కడా మీరు చూడరు.
పైథాన్, ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇలా అన్ని విడివిడిగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అండ్ అనవసరమైన స్టఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో మనకి ఇప్పుడు ఫ్యూచర్ రెడీగా ఉండే టాపిక్స్ మాత్రమే తీసుకుని అన్నిటినీ కంబైన్ చేసి 1 ఇయర్ రీసెర్చ్ చేసి బిల్డ్ చేసిందే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. ఓకే, దీంట్లో మనకి 3 మంత్స్ లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంటర్న్షిప్ ఉంటుంది దాంతో పాటు. అండ్ టీచింగ్ మొత్తం తెలుగులో ఉంటుంది అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ స్టార్టింగ్ సూన్ మే 20th ఉంటుంది. మే 20 అంటే చాలా రోజులు ఉందని అనుకుంటారు, కానీ సీట్స్ అనేవి మనకి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎంతమందిని పడితే అంతమందిని తీసుకోం, బికాస్ వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ రేదర్ దెన్ క్వాంటిటీ. ఓకే, అండ్ వీ హ్యావ్ లైఫ్ టైమ్ యాక్సెస్ టు ద కంటెంట్, మీరు ఎప్పుడన్నా చూసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్. నాకు టూ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అందులో నేను ఏదైతే ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ చేస్తున్నామో దాని మీదే నేను ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. సో మీరు రియల్ టైంలో పనితో పాటు ఈ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్. అండ్ వన్ లక్కీ లక్కీ అని కాదు, బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, టాప్ పర్ఫార్మర్ని మనమే హైర్ చేసుకుంటాం ఇక్కడ. ఇది 100% గ్యారంటీ. అండ్ వీ హ్యావ్ వన్ మాక్ ఇంటర్వ్యూస్. ఐ మీన్, మీకు ఏదన్నా ఇంటర్వ్యూ రిలేటెడ్గా ఇష్యూస్ అవి ఉంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. ఫైనల్లీ వీ హ్యావ్ రెజ్యూమ్ బిల్డింగ్. ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఫీ అనేది లక్షల్లో ఉంటుందని అనుకుంటారు, కానీ అలా కాదు. మనం ఎవరైతే బాగా ఎఫోర్డ్ చేయలేరో అలాంటి వాళ్ళ కోసం ఇది క్రియేట్ చేస్తున్నాం. సో దాట్స్ వై వీఆర్ ఓన్లీ పుట్టింగ్ 8,999 యాజ్ కోర్స్ ఫీ. అండ్ క్లాసెస్ వచ్చేసి మండే టు ఫ్రైడే 7 PM టు 9 PM వరకు ఉంటాయి. సో దిస్ ఈస్ ద డీటెయిల్స్. ఇంకెందుకు మరి వెయిట్ చేస్తున్నారు? జాయిన్ అస్. క్లాస్లో కలుద్దాం. బై బాయ్.